శ్రీ గురుభ్యో నమః. పరమానంద నిరపేక్షకమైన ఆనంద రూపం కలిగిన అమ్మ. సత్ శివుడు, చిత్ పార్వతి, ఆనందం గణేశుడు. సత్ చిత్ ల పరిపూర్ణ కలయిక వల్ల ఉప్పొంగే అఖండమైన స్థితియే పరమానందం గణేశుడు. శివ శివ ఇద్దరూ ఒక్కరే. శివ అంటే నేను అనే ఉనికి శివుడు. శివ అంటే ఉన్నాను అనే జ్ఞానం పార్వతి. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానము అనే అమ్మవారిని పరమానంద అంటారు. మనకు కూడా ఇలాంటి పరమానంద స్థితి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది, కానీ మనం గమనించం అంతే. నీవు అనంతంగా మారుకున్నప్పుడు ఉన్నదే ఆనందం. ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మము అని తెలుసుకున్న జ్ఞాని యొక్క మనస్సు స్వానుభవానందరస స్వాధన పరవసిత భృంగ. రంగుల రాట్నం తిరుగుతూ ఉన్న ఆధార స్తంభాన్ని విడవనట్లు పరబ్రహ్మము నుండి వ్యక్తమై వ్యాప్తి చెందిన పరాశక్తి పరము నుండి విడిపోలేదు, పరమునందే కలిసి ఉంటుంది కనుక ఆమె పరమానంద. అయ్యవారు అచల, అమ్మవారు సచల. చైతన్య క్రమంలో చిత్, ప్రకాశం, విమర్శ అనే 3 స్థాయిలు ఉంటాయి. మెలకువ రావడం చిత్. చీకటి గదిలో అగ్గిపుల్ల గీసిన మొదటి క్షణంలో వచ్చే స్పృహ లాంటిది ఈ చిత్. మెలకువ విస్తృతి ప్రకాశం. గదిలో వెలుగు వ్యాపించి అందులోని వస్తువులన్నీ కనిపించడం ప్రకాశం. ఆ రెండింటి వల్ల వచ్చే వివేకం విమర్శ. ప్రకాశించిన ఆ వెలుగులో ఏది ఏ వస్తువు, దాని స్వభావం ఏమిటి అని విశ్లేషించుకోగలిగే వివేకమే విమర్శ. మనిషికి ఈ క్రమంలోనే అమ్మ జ్ఞానాన్ని అందిస్తుంది. ఇదే అవరోహణ క్రమంలో వివేకంలో విస్తృతి. ప్రపంచమంతా అమ్మవారి స్వరూపమే, అణువణువునా చైతన్యమే నిండి ఉంది అనే వివేకం విమర్శ కలిగిన తర్వాత సాధకుడి అహంకారం నశించి అతని చైతన్యం విశ్వమంతా విస్తరిస్తుంది ప్రకాశం. 2 మూల కారణమైన జ్ఞాన బిందువును గమనించడం. ఎంత విస్తరించినా ఈ అనంతమైన సృష్టికి, జ్ఞానానికి మూలం ఎక్కడో ఒక బిందువు చిత్ వద్దే ప్రారంభమైందని సాధకుడు గ్రహిస్తాడు. పరమానందం బయటకు విస్తరించిన మనస్సును, జ్ఞానాన్ని నెమ్మదిగా వెనక్కి లాక్కుంటూ లయక్రమం. ఆ మూలమైన బిందువు పరమశివుడు పరాశక్తి వద్దకు చేరుకొని అందులో లీనమైపోవడం. ఇదే పరమానందం, సుప్రీం బ్లిస్. ఇక్కడ తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనే భేదం నశించి కేవలం ఆనందం మాత్రమే మిగులుతుంది. బయటికి చూస్తే జగత్తు, జ్ఞాన విస్తరణ. లోపలికి చూస్తే మూల బిందువు పరమానందం. ఈ 2 ఒకే చైతన్యం ఆడే నాటకం. ఈ నిజాన్ని తెలుసుకోవడమే నిజమైన సాధన. ఆదిశంకరులు నిర్వాణ షట్కంలో అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం నచా సంగతం నైవ ముక్తిర్నమేయః చిదానందరూప శివోహం శివోహం. సంకల్ప వికల్పములు లేనివాడను, నిరాకారుడను, సర్వత్ర వ్యాపించి ఉన్నవాడను, సర్వేంద్రియములలో వ్యాపించి ఉన్నవాడను, సదా సమత్వము కలిగిన వాడను, శుద్ధ జ్ఞాన స్వరూపుడను, ఆనంద స్వరూపుడను, మంగళకరుడను అయిన శివుడను నేనే. నాకు ముక్తి లేదు, బంధనము లేదు, నేనే శివుడను.
తైత్తిరీయంలో ఇలా ఉంది: యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిబేతి కుతశ్చన. ఏ బ్రహ్మస్వరూపాన్ని వాక్కు చేరలేక మనస్సు కూడా గ్రహించలేక వెనుదిరిగి వస్తాయో ఆ బ్రహ్మానందాన్ని తెలిసిన జ్ఞాని ఇక ఎటువంటి భయానికి లోను కాడు. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజభావయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం శ్రీదేశికేంద్రం ప్రణతోస్మి నిత్యం. ఆనందస్వరూపుడై అందరికీ ఆనందాన్ని ప్రసాదించేవాడై ప్రసన్నచిత్తుడై జ్ఞానమూర్తి అయి సత్యస్వరూపుడై యోగీంద్రులచే స్తుతింపబడుచు సంసారమనే మహారోగాన్ని నివారించే దివ్య వైద్యుడైన గురుదేవుల వారికి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను.